బాబ్రీ మసీదు ఘటన డిసెంబర్ 6, 1992 మనందరికీ తెలిసిందే. అయితే ఈ డిసెంబర్ 6ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేంద్రం చర్యలు తీసుకుంటోంది, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటుంటే పశ్చిమ బెంగాల్లో మాత్రం బాబ్రీ మసీదు వివాదం ముదురుతోంది. ముర్షిదాబాద్లో మసీదు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. బాబ్రీ మసీదు లాంటి మరొక మసీదు నిర్మాణానికి అక్కడ శంకుస్థాపన జరిగింది. మసీదు కోసం భూమి పూజ చేశాడు ఒక ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్. ఇతను టీఎంసీ నుంచి రీసెంట్గా సస్పెండ్ అయ్యాడు. ఈ అంశానికి సంబంధించి అక్కడ యాక్షన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అతనే ఈ బాబ్రీ మసీదును పోలినటువంటి మరొక మసీదుని బాబ్రీ మసీదు ఘటన జరిగిన రోజునే పశ్చిమ బెంగాల్లో ప్రారంభించాడు. ఇటీవల ఎమ్మెల్యే కబీర్ను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన విషయం మరొకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఇది బీజేపీ విభజన రాజకీయం అంటూ తృణమూల్ కాంగ్రెస్ అంటుంటే, అయోధ్యలో గతంలో ఉన్న బాబ్రీ మసీద్ తరహాలో ముర్షిదాబాద్లో మసీదు నిర్మాణం చేస్తామంటూ ఆ ఎమ్మెల్యే చెప్తున్నాడు. మసీదు నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ఇటుకలు కూడా చాలామంది జనం తీసుకొచ్చారు. అక్కడ మసీదు నిర్మాణం కోసం నిధులు సేకరిస్తున్నారు మరికొంతమంది నేతలు. మొత్తం మీద ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. రాజకీయంగా ఈ అంశం చాలా గందరగోళాన్ని సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా మరొకసారి కమ్యూనల్ అప్పుడు జరిగినటువంటి బాబ్రీ మసీదు ఘటనను గుర్తు చేస్తూనే మరొకసారి కమ్యూనల్ సెన్సిబిలిటీస్ని కూడా ఇక్కడ గుర్తు చేస్తోంది ప్రజల మధ్యలో ఈ విషయాన్ని మరింత చర్చకు దారి తీసేలా చేస్తోంది.